క్రీస్తునందు మీకు శుభోదయం. చాలామంది క్రైస్తవులైన వారు దేవుని దగ్గర రహస్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందుకు వీళ్ళ దగ్గర కారణాలు లేకుండా కూడా లేవు. వాళ్ళు సొంత కారణాలు ఏర్పరచుకుంటారు. ఎలా ఉంటాయంటే, దేవుడు అన్నిటినీ పట్టించుకోడు. ప్రతి విషయాన్ని దేవుడు లెక్కకు తీసుకోడు. ఇలాంటి వాటిని కూడా దేవుడు శిక్షిస్తాడా? మనము పెద్ద పెద్ద తప్పులేమి చేయట్లేదు కదా! మనం సంపాదిస్తుంది, పొందుతుంది అంతా కూడా దేవుని వల్లే మనకు కలుగుచున్నప్పుడు, మన ఇష్టానికి దాన్ని ఖర్చు పెట్టుకుంటే, లేక మన ఇష్టానికి మన జీవితాన్ని మనం జీవిస్తే తప్పేముంది? దేవుడు మనల్ని సంతోషంగానే ఉండమన్నాడు కదా! సుఖించమన్నాడు కదా! అని ఇటువంటి కారణాలను వాళ్ళు ఏర్పరచుకుని దేవుని యొద్ద సంగతులు దాచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, దేవుడు చాలా గొప్పవాడు, పరిశుద్ధుడు. ఆయన చుట్టూ వెలుగు తప్ప చీకటి అనేది ఉండలేదు. ప్రతి విషయమును ఆయన గమనిస్తూనే ఉంటాడు. ప్రతిదీ కూడా ఆయనకు అర్థమవుతూనే ఉంటుంది. ఒకవేళ మనం తప్పించుకోవడానికి ఎన్ని కారణాలు ఏర్పరచుకున్నా, రహస్యాన్ని దాచి ఉంచొచ్చని అనుకున్నా, అది ఆయనకు రహస్యముగా ఉండదు. అంతేకాదు, దేవుని విషయంలో ఇలాగ తప్పుగా ఆలోచన చేసినందుకు దేవుడు బహు గొప్పగా కోప్పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి దుర్బుద్ధి గల ఆలోచనలు బట్టి ఆయన నామము సమాజంలో అవమానింపబడుతున్న సంగతి ఆయన సహించలేడు. ఎవరైతే ఆయన పేరు చెప్పుకొని, ఆయన కుమారుని యొక్క పేరు చెప్పుకొని జీవిస్తున్నారో అటువంటి వాళ్ళు దేవుణ్ణి ఈ రీతిగా అర్థం చేసుకున్నప్పుడు ఆయనకు బహు కోపం పుడుతూ ఉంటుంది. ఒకడు ఎంత రహస్యముగా తన అపరాధములను, పాపమును దాచిపెట్టాలనుకుంటాడో అంత బిగ్గరగా దేవుడు వాటిని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. వాడు ఊహించని సమయంలో వాటిని బయటికి తీసుకొచ్చినప్పుడు అత్యంత వేదనను, దుఃఖమును, అవమానము పొందక తప్పదు. అయితే ఇలాంటి హృదయముతో మనం దేవుని సన్నిధికి చేరినప్పుడు దేవుణ్ణి మనం అవమానపరుస్తూ ఉంటాం. దేవుణ్ణి ఇటువంటి హృదయముతో ఆరాధిస్తున్నప్పుడు మనము దేవుణ్ణి వెక్కిరిస్తూ ఉంటాం. ఈ సంగతిని చాలామంది సేవకులైనను, విశ్వాసులైనను గుర్తించలేని పరిస్థితుల్లో ఈ రోజుల్లో జీవించేస్తున్నారు. మన హృదయములో రహస్యములు ఉండి అవి దేవునికి తెలియకూడదని మనం యోచించి మనుషులకు కనబడినట్లుగా బయటికి భక్తిని మనం నటిస్తున్నప్పుడు దేవుణ్ణి మనము మోసము చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనుషుల్ని ఒకవేళ మోసము చేయొచ్చేమో కానీ దేవుణ్ణి మనం మోసం చేయలేము. మన హృదయములో పరిశుద్ధత లేకుండా దేవుని యొద్దకు వచ్చి ఆయన ఆరాధించి, స్తుతించి, మహిమపరిచి ఆయన నామమున మనము సువార్తను ప్రకటించుచున్నప్పటికీ కూడా దేవుడు దానంతటిని కూడా అసహ్యముగానే ఎంచుతూ ఉంటాడు. ఎందుకంటే మన హృదయాల్లో రహస్యముగా దాచి ఉంచిన వాటి విషయంలో ఆయన ప్రథమంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. వాటి విషయంలో ఆయన మనల్ని ప్రశ్నించదలుస్తూ ఉంటాడు. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో ప్రవక్త ద్వారా ఈ మాటను సెలవిమ్మని దేవుడు కోరుచున్నాడు. ఏమంటున్నాడు చూడండి. దేశపు జనులందరికీ యాజకులకును నీవి ఈ మాట తెలియజేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసముంటిరా. దేవుడు వాళ్ళ అంతరంగమున్న రహస్యములను కనుగొనలేడని వారు అనుకున్నారు. ఇలా ఎలాగో అనుకోగలిగారన్నది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే దేవుని గురించి తెలిసి, దేవుని యొక్క శక్తిని గురించి తెలిసి వాళ్ళు ఈ రీతిగా భక్తిని నటిస్తున్నారంటే నిజముగా హృదయమందు వాళ్ళు ఎంతటి కఠినమైన వారో మనకు అర్థమవుతుంది. వారు 5వ నెలను 7వ నెలను ఉపవాసం ఉండి దుఃఖమును సలుపుచూ వచ్చుచున్నారు. కన్నీటి ప్రార్థనలు చేస్తున్నారు, కన్నీటిని విడుచుచున్నారు. కానీ భక్తి లేకుండానే ఇవన్నీ చేయుచున్నారు. హృదయమందు అపరాధములను కలిగి ఉండే ఇవన్నీ చేయుచున్నారు. పాపమును విడిచిపెట్టకుండా దేవుని ఎడల భక్తి చేయడం అనేది అసాధ్యము. పాపము తుడిచిపెట్టబడకుండా దేవుని ఎడల విధేయత చూపించడము, దేవునికి భయభక్తులు కలిగి ఉండడం అనేది జరగని పని.
ఉపవాసమైనను, ప్రార్థన అయినను, ఆరాధన అయినను అది దేవుడు మెచ్చినది కాకపోతే దానివల్ల మనకొచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. మనం దేవుని నుండి ఏమీ పొందలేము. ఎటువంటి కాపుదలను పొందలేము. ఎటువంటి ఆశీర్వాదములు పొందలేము. అంతేకాదు మనము సత్య మార్గములో నిలుచుట అసాధ్యము. ఎక్కడ సత్యము లేదో అక్కడ శిక్ష ఖచ్చితంగా అమలుపరచబడుతూ ఉంటుంది. అనేకులు ఇటువంటి వేషధారణలో జీవించడం మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. ఈ సందర్భాన్ని మనము చూస్తున్నప్పుడు నాకు ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది. ఒకప్పటి కాలంలో సుమారు 15-20 సంవత్సరాల క్రితము సత్యమును కొరకు ప్రాణము పెట్టువారుగా మాట్లాడిన వారు, సత్యమును మాత్రమే మేము ప్రకటించున్నామని చెప్పిన వారు, మేమే సత్యములో ఉన్నాము అని ప్రకటించిన వారు ఈరోజు జీవితములను అపవాదికి అప్పగించుకుని అబద్ధపు సాక్షులుగా, వేషధారణ కలిగిన వారుగా ఇటు అటు తిరుగులాడుచున్నారు. వాళ్ళు ఏదైతే తప్పిదమని చెప్పారో ఆ తప్పిదానికే వాళ్ళ కుటుంబాలను, బిడలను వాళ్ళు అప్పగించేసుకున్నారు. వాళ్ళు ఊహించినది ఏంటంటే దేవుని విషయంలో ఆలోచన చేస్తూ దేవుడు మనము చేయుచున్న ఈ అపవిత్రమైన క్రియలను పట్టించుకోడు. మనము మన ఇష్టానుసారంగా జీవించినను దేవుడు వాటి విషయంలో మనల్ని ప్రశ్నించడు. ఎవరు ఈ రీతిగా ఆలోచన చేస్తారు? కేవలము అపవాది యొక్క అడుగుజాడలో నడుచున్న వాడు తప్ప మరి ఎవడను కూడా ఇలాగ ఆలోచన చేయడు. దేవునికి తన కుమారునికి బదులుగా ఈలోక సంబంధమైన వాటిని ఆశిస్తూ భక్తిని వాళ్ళు నటిస్తూ మోసమును, రహస్యమును వాళ్ళ హృదయమునందు ఉంచుకుని వాళ్ళు జీవించుచున్నారంటే వాళ్ళు నాశనమునకే ఇలాగ చేయుచున్నారు. దేవుడు వారి జీవితమును గమనించటలేదు అని అనుకోవడము కేవలము వాళ్ళను వాళ్ళు మోసము చేసుకోవడమే. దేవుడు కూడా ఈ మోసములో వాళ్ళని విడిచిపెడతాడు. తగిన సమయంలో ఆ మోసమును వాళ్ళ ముందుకు తీసుకువచ్చినప్పుడు వాళ్ళు శిక్షకు తప్ప మరి దేనికి పనికిరాని పరిస్థితుల్లో ఉంటారు. ఇటువంటి వారు వాళ్ళు జీవిస్తున్న జీవితానికి, జీవించాలని కోరుకుంటున్న జీవితానికి దేవుడు అనే నామమును ఒక తెరగా వాడుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మనందరి జీవితమును ఎంతో పరిశీలనగా చూస్తూనే ఉంటాడు. ఎవరైతే దేవుని యొక్క శక్తి సామర్థ్యములను అలుసుగా ఎంచుతుంటారో వాళ్ళందరి పట్ల దేవుడు విముఖతతో ఉంటాడు. మనము చేసే భక్తి దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనల్ని తృప్తిపరచుకోవడానికి మనం భక్తిని చేయకూడదు. మనము చేసే ఆరాధన దేవుని కొరకై ఉండాలి. అంతేగాని మన అతిశయం కొరకు అది జరిగింపబడకూడదు. మనము ఉపవాసముడినను, దుఃఖమును మనము వెళ్ళబుచ్చినను అది దేవుని మహిమ కొరకై ఉండాలి తప్ప మన స్వార్థము కొరకు, మన యొక్క కోరికల కొరకు, కోరికలను నెరవేర్చుకున్నట్టుకు అయి ఉండకూడదు. మనము క్రైస్తవులుగా జీవిస్తున్నామంటే దేవుని కొరకు జీవించాలి తప్ప మన కొరకు జీవించరాదు. మనము వెల ఇచ్చి కొనబడిన వారమని, ఇక మనము మన సొత్తు కాదు దేవుని సొత్తే అని గ్రహించినప్పుడు దేవుని ఎదుట నటించవలసిన అవసరతను మనము ఎన్నుకొనము. హృదయమందు రహస్యాలు కలిగి ఉండి దేవుణ్ణి అలుసుగా ఎంచకుండా ఉందుము. ఈ దినముల్లో అనేక మంది తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ, అంటే స్వప్రయోజనముల కొరకు బ్రతుకుచున్నారు కానీ దేవుని కార్యములను చూచువారుగా లేరు. ఇటువంటి వ్యక్తులలో, ఇటువంటి జన్మలలో మనము ఉండకుండా చూచుకొనుట మనకు ఎంతో ధన్యతను. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, నీ కార్యముల గురించి, నీ కుమారుని యొక్క కార్యముల గురించి ఆలోచన చేయగారుగా మేము ఉండటకు సహాయం చేయండి. మా అంతరంగము ఎప్పుడూ కూడా మీ ఎదుట తెరచిన పుస్తకం వలె ఉండుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. కృప ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచుచు, ధైర్యపరచుచు,
ప్రతి విషయంలోనూ కూడా నీకు నమ్మకంగా ఉండటానికి మాకు భాగ్యం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.